బాబాయ్, ఇదేమైనా దగ్గర వాళ్ళు చేసే అవకాశం ఉందా? దగ్గర వాళ్ళంటే అంటే నీ ఉద్దేశంలో ఎవరు? మన సిద్ధు బాబాయ్. ఏంటి సిద్ధువా? అవును బాబాయ్, ఆ గ్రీన్ ట్రీ ఫార్మా మనిషితో వాడు రహస్యంగా మాట్లాడడం నేను కళ్ళారా చూశాను. నువ్వు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావే. ఆ అంజలి ఆగడాలు అంతవరకు మీరనిస్తానా? మధ్యలోనే తుంచేను. అయినా మనకి అవకాశం దొరక్క దాని అదృష్టం బాగుండి బతికిపోయింది గాని లేదంటే దాన్ని ఈ పాటికి రోడ్డు మీదకి ఇచ్చేదాన్ని. అయితే ఇప్పుడేమంటారు? ఆ కుమార్ పార్వతికి అన్యాయం చేయకుండా చూస్తాను. అంటే ఏం చేస్తానంటారు? అదే ఆలోచిస్తున్నాను. మీరేం చేసినా కుమార్ని ఏమీ చేయలేరు. వాడు చాలా తెలివైనవాడు. చూస్తూనే ఉన్నారు కదా, మీరెన్ని ప్రయత్నాలు చేసినా అన్ని తిప్పి కొడుతూనే ఉన్నాడు. వీడెవడో నా వెంట చాలాసేపటి నుంచి ఫాలో అవుతున్నాడు. వీడెవరో ఏంటో కనుక్కోవాలి. ఎస్, ఎవరా నువ్వు? ఎవరు పంపించింది నేను? ఆ సుభాషే కదా? ఆ సుభాష్ ఎవరు నాకు తెలియదు సార్. మరి మరి ఎవరు పంపించారు? ఆ కృష్ణ సార్ పంపించిండు సార్. కృష్ణ అంటే మా అన్నయ్య కదా? హలో అన్నయ్య. ఏరా అన్నయ్య, నన్ను వెతకడానికి నన్ను పంపావా? నువ్వేం చేస్తున్నావో, ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుంటున్నావో తెలుసుకోవాలి కదా. అబ్బా, నేను ఎలాంటి ప్రాబ్లం ఇరుక్కోలేదు. కంగారు ఎందుకు? రవి, ఫూలిష్గా మాట్లాడుకో. లాయర్ రామచంద్రం నిన్నే ఫోన్ చేశాడు. నీకు బెయిల్ క్యాన్సిల్ కాబోతుందట. త్వరలో అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తున్నారు. అంటే నీ కేసు మరింత రిస్క్ కాబోతుందిరా. అలా జరుగుతుందని నాకు తెలుసు. అందుకే పాత బ్యాలెన్స్లో కొన్ని ఉంటే అవి క్లియర్ చేసుకుందామని నిన్న లాగాను. అన్నయ్య, 2 రోజులు అక్కడ ఉంటానుగా. అరే, నేను ఇక్కడ ఎలాగో మేనేజ్ చేస్తా గానీ ఈ 2 రోజుల్లో నువ్వు సిటీకి రావాలి. అసలు నువ్వు ఇక్కడ ఉంటేనే కదా నీ కేసు గురించి ఎలాంటి కేర్ తీసుకోవడానికైనా వీలు పడేది. అలాగే వచ్చేస్తాను. రవి, అంజలి విషయంలో కొంచెం జాగ్రత్తగా అడుగువేయి. తను రాజకూతురు మాత్రమే కాదు, ఓ కలెక్టర్కి భార్య కూడా. ఏమాత్రం తేడా వచ్చినా నువ్వు మాకు దక్కవు. అలాగేలే. ఈ గేమ్ రిస్కీగా ఉన్నా చాలా థ్రిల్లింగ్గా ఉంది. చూడాలి అంజలితో ఎటుపోతుందో నా గేమ్. అన్నయ్య, ఉంటాను. చంద్ర, ఏంటి పరధ్యానంగా ఉన్నావు? ఏమీ లేదులే. ఏదో ఉంది, చెప్పు. చెప్పలేను, కానీ చెప్పాలి. ఎవరి గురించి? మన సిద్ధు గురించి. మనవాడి గురించా? అవును. వాడి వల్ల ఏమైనా ప్రాబ్లమా? మొన్న మన ఆఫీస్ నుంచి ఓ టెండర్కి సంబంధించిన ఫిగర్ లీక్ అయింది మన సిద్ధు ద్వారానే. వాట్? అవునన్నయ్య. ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? ఎవరో చెప్తే నేను నమ్మేవాడిని కాదన్నయ్య. కానీ ఈ విషయం చెప్పింది మన ఐశ్వర్య. ఐశ్వర్యనా? మన ఐశ్వర్య సిద్ధుని దొంగని చెప్పిందా? అవును. సిద్ధు ఆ గ్రీన్ ట్రీ ఫార్మా వర్కర్స్ తో మాట్లాడుతుంటే చూసిందట. ఆ తర్వాతే మన టెండర్ లీక్ అయింది. హలో రే సిద్ధు, ఒకసారి బాబాయ్ ఛాంబర్కి రా. ఏంటడి? చెప్పు, ఎందుకు చేసావు పాడు? ఆ కొటేషన్ వాళ్ళకి ఎందుకు లీక్ చేశావు? డాడీ, మీరేం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను కొటేషన్ లీక్ చేయడం ఏంటి? ఒక టెండర్కి సంబంధించి చిన్న ఫిగర్ మిస్ అయింది.
ఆ అంకె గ్రీన్ ఫార్మాకి చెప్పింది నువ్వేనని తెలిసింది. ఎందుకు అలా చేశావు? నేనెందుకు అలా చేస్తాను డాడీ? అలా చేయని వాడివైతే ఆ కంపెనీ మనిషితో సంబంధం ఏంటి నీకు? వాడితో రహస్యంగా మాట్లాడాల్సిన పనేంటి నీకు? మీరు పొరపాటు పడుతున్నారు డాడీ. నేనే అతన్ని మేనేజ్ చేసి వాళ్ళ ఫిగర్ తెలుసుకుందాం అనుకున్నాను. కుదరలేదు. అతను ఎందుకైనా మంచిదని గ్రిప్లో పెట్టుకుంటున్నాను. ఇదంతా మన కంపెనీ సేఫ్ గురించి చేస్తున్నాను బాబాయ్. అందుకు నాకు గొప్ప బిరుదు, చాలా గొప్ప బిరుదు ఇచ్చావు బాబాయ్. నన్నే మన ఆఫీసులో దొంగం చేసు. అవతల వాడు మనకన్నా తక్కువ కోట్ చేస్తే మన ఫిగర్ లీక్ అయినట్లేనా? చాలా థ్యాంక్స్ బాబాయ్, చాలా థ్యాంక్స్. చాలా గొప్ప బిరుదిచ్చు, చాలా గొప్ప బిరుదిచ్చు బాబాయ్. అన్నయ్య, నేనే పొరపాటు పడ్డాను. వాణ్ణి ఆపు ప్లీజ్. పాపం చాలా హర్ట్ అయినట్టున్నాడు. సిద్ధు, ఐఎమ్ సారీరా. నేను అలా కొట్టకపోతే నువ్వు దొరికిపోతావేమోనని అలా చేశాను. దెబ్బ తగిలిందా? పర్వాలేదులే డాడీ. రేయ్, ఏ పని చేసినా కొంచెం ముందు వెనక గమనించాలి, గుర్తుపెట్టుకో. బాబాయ్ వస్తున్నాడు. సారీరా, నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీలో ఇంత మంచి మార్పు వచ్చినందుకు గర్వపడాల్సింది పోయి కొట్టాను చూడు. నేను మనిషిని కాదు, రాక్షసుని. సిద్ధు, సారీరా, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. పర్వాలేదులే బాబాయ్, మళ్ళా మనకు సారీలు దేనికి? ఏంటి అలా చూస్తున్నావు? నిన్నే. నన్నే చూస్తున్నావు అని తెలుసు, కానీ ఎందుకు చూస్తున్నావని అడుగుతున్నాను. ఏమి తోచగా తోచకపోవడం ఏంటి? ఏం చేయమంటావు చెప్పు. అరగంట నుంచి నేనే ఏదో వాగి వాగి నోరు నెప్పెట్టి కూర్చున్నాను. నువ్వు మాత్రం అలాగే విచారంగా కూర్చున్నావు. సరే, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను అలాగే మౌనంగా కూర్చుండిపోయాను. సారీ సందీప్, దేనికి? నా మూడ్ బాగాలేదని నిన్ను పట్టించుకోలేకపోయినందుకు. పోనీలే, ఇప్పటికైనా పట్టించుకున్నావు కదా. ఐశ్వర్య, ఎందుకు అలా ఉన్నావు? అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. మా నాన్నగారు ఈ నిమిషంలో మంచిగా కనపడతారు, మరో నిమిషంలో మారినట్లే కనపడతారు. అసలు ఆయన మనసులో ఏముందో ఏమీ అర్థం కావడం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు ఐశ్వర్య? ఏమీ లేదు. అదే మొన్న మా చంద్రబాబు మీద ఒక రిస్క్ పడింది కదా, అవును. ఆ రిస్క్ మా నాన్నగారే క్రియేట్ చేసినట్లు అనుమానం వస్తోంది. మొన్న మా సిద్ధుతో ఏదో చెప్తున్నారు, నేను వచ్చేసరికి సడన్ గా మాట మార్చేశారు. అందుకే నాకు చాలా అనుమానం వస్తోంది. నాకు మీ నాన్నగారి మీద ఎప్పుడూ మంచి అభిప్రాయం లేదు. అయినా ఆయన మారారేమో అని కొన్ని రోజులు నేను భ్రమపడ్డాను. అది సరే గాని మీ రవిబాబాయ్ సంగతి ఏమన్నా తెలిసిందా? అది మా నాన్నగారికి తెలుసు. మా బాబాయ్ ఎక్కడున్నాడో, అసలు రహస్యంగా ఎందుకుంటున్నాడో ఇవన్నీ మా నాన్నగారికే తెలియాలి. ఇద్దరు ఫోన్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నారు. సంథింగ్ రాంగ్ ఐశ్వర్య. ఎక్కడో ఏదో జరుగుతుంది. ఎవరికో అన్యాయం జరగబోతుంది. ఏ సందీప్ చాలా బిజీగా ఉన్నాడు, తర్వాత చేయండి. ఏ ఐశ్వర్య, నువ్వు మాట్లాడకు. హలో, ఎవరండి? మమ్మల్ని ఎందుకు ఇలా హింస పెడుతున్నారు? మీ అర్ధమోగుండండి. అయితే ఏంటట? అంజలి, నువ్వా? నేనే మరదలా. సరే కాని
మిమ్మల్ని ఏ లోకం నుంచి డిస్టర్బ్ చేసి ఈ లోకంలోకి తీసుకొచ్చాను? సారీ అంజలి. పర్వాలేదులే, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఎలా ఉన్నావు? నేనా? హ్యాపీగా ఉన్నాను. నేను నమ్మను. అదేంటి? మీకింకా పెళ్లి కాలేదుగా, అందుకే కొంత టెన్షన్గా ఉండుంటారు. మీకేం భయం లేదు, నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. పో అంజలి. ఇదిగో మీ తమ్ముడు మాట్లాడతాడట. అక్క, ఎలా ఉన్నావు? బావగారు ఎలా ఉన్నారు? అంతా సంతోషంగా ఉన్నారుగా? సంతోషానికి ఏం తక్కువ లేదు, కానీ అమ్మ ఎప్పుడొస్తుంది? వచ్చేస్తుందక్క. త్వరగా వస్తే బాగుండును. ఏ, ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదే లేదు, కొంచెం బెంగగా అనిపించి. సరే ఉంటాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. అక్క గొంతులో ఏదో మార్పు, మనశ్శాంతి లేనట్టుగా ఆ మాటలు. అసలేం అర్థం కావట్లేదు ఐశ్వర్య. సరే పద. నాన్నగారు, ఐశ్వర్య, నీకు మా మీద నమ్మకం కుదరటం లేదు కదూ? నాన్నగారు. అవునమ్మా, నువ్వు నన్ను కానీ సిద్ధును కానీ నమ్మటం లేదు. అది కాదు నాన్న. చూడమ్మా, నేను మీకోసమే మారి మనిషినయ్యాను, అలాగే సిద్ధును కూడా మార్చుకోగలిగాను. కానీ ఈరోజు ఈ చేతులతో వాడిని గొడ్డును బాదినట్టు బాధాను. అవునా? జీవితంలో ఎప్పటికీ రాక్షసుడిగా మిగిలిపోవటం నీకిష్టమేనా అమ్మా? అలా ఎందుకు అనుకుంటున్నారు డాడీ? మనందరం బాగుండాలని, సిద్ధు మారాలని నేను చూసింది బాబాయ్తో చెప్పాను. నిన్ను నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ వాడి మీద ఏదైనా కంప్లైంట్స్ ఉంటే అది నాతో చెప్పు ఉండాల్సింది. నేను నిజానిజాలు తెలుసుకుని తప్పు వాడిదైతే దండించేవాణ్ణి. అంటే సిద్ధు తప్పేం లేదా నాన్నా? లేదమ్మా, అసలు మన ఆఫీసులో టెండర్ దొంగతనమే జరగలేదు. సిద్ధు వాడితో మాట్లాడటానికి కారణం అక్కడ టెండర్లో ఫిగర్ తెలుసుకుందామని. నిజంగానా నాన్నగారు? నువ్వే వాడిని అపార్థం చేసుకున్నావు. అయినా మన బిజినెస్ దెబ్బతీస్తే సిద్ధుకే వస్తుందమ్మా. నీ మాటలు నమ్మి చంద్ర నాతో చెప్పటం, నేను వాడిని కొట్టటం, ఆ బాధను నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నాన్న, నన్ను క్షమించండి నాన్న. అనవసరంగా నేను తొందరపడ్డాను. మీరు నా పంచ ప్రాణాలమ్మా. దయచేసి నన్ను రాక్షసుడిగా మార్చకండి, కన్న తండ్రిగా మిగిలినివ్వండి. హలో, ఎవరండి? నీకు బాగా కావాల్సిన వాడిని. నువ్వా? నేనే. ఏ మీ ఆయన లేడా? లేరు. లేడని తెలుసులే. తెలిసి ఎందుకు అడిగావు? ఫోన్ పెట్టేయ్. సారీ, నేను నీతో మాట్లాడాలనే ఫోన్ చేశాను. తొందరపడి ఫోన్ పెట్టేశావనుకో, ఆ తర్వాత ఇబ్బందిలో పడేది నువ్వే. చూడంజలి, నువ్వు కత్తికైనా పదనైన దానివి. నీ సహనంతో నా గుండెను తూట్లు తూట్లుగా పొడి చేస్తున్నావు. వింటున్నావా? ఫోన్ మధ్యలో పెట్టేశావనుకో, నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం వస్తే నేను చెప్పాలనుకున్నది తీరా అక్కడికే వచ్చి చెప్తాను. అప్పుడు మీ అత్తగారు వినొచ్చు, పార్వతి వినొచ్చు, కాకపోతే నేను చెడ్డమని అవుతాను. అయినా పర్వాలేదు, అందరూ నిన్ను వెలేస్తారు కదా, అప్పుడు నీ కాపురం కూలిపోతుంది కదా. అంజలి, వద్దమ్మా, అనవసరంగా నోరు పారేసుకోకు. నీ ఒంటికి అంత మంచిది కాదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నన్ను ఎంత దూరం పెట్టాలని ప్రయత్నించినా నాకు మాత్రం చాలా దగ్గర అవ్వాలనుంది. అంజలి, అన్నట్టు నీకు శుభవార్త. రేపే నేను మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. చాలా ఆనందంగా ఉంది కదూ. మరో దుర్వార్త. ఈలోగా నువ్వు నాకు లొంగిపోవాలి. ఒకే ఒక్కసారి, జస్ట్ వన్స్. అంటే రేపు సాయంత్రం లోపలన్నమాట. లేదనుకో, చాలా దారుణాలు జరిగిపోతాయి. ఆదిత్య డైరీలో నుంచి అంజల్ అనే పేరు చినిగిపోతుంది. జాగ్రత్త. సో రేపే వస్తున్నాను. ఎస్ ఆర్ నో ఏదో మాట టక్కున చెప్పేయాలి. ఇక మీద ఆగేది లేదు. ఓకే, సీ యూ టుమారో. రేపు ఏదో ఒక అద్భుతం జరిగితే గాని
ఈ రవిగాడి బారి నుంచి నేను బయటపడలేను భగవంతుడా.